హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా మనం ఒక యాడ్ చూసినప్పుడు ఓ గాడ్, ఇంత పెట్టి యాడ్ ఇస్తున్నారు, మరి వీళ్ళకి ఎంతవరకు లాభాలు వస్తాయో కదా అని కామన్గా అనుకుంటాం. ఎందుకంటే సినిమా వేరు, వ్యాపారం వేరు. ఒక హీరో వచ్చి యాడ్ ఇచ్చినంత మాత్రాన గుడ్డిగా ఆ వస్తువులు కొనేస్తారు కస్టమర్లు అని అనుకోలేం. ఎందుకంటే కస్టమర్లు అవసరం లేకుండా సెలబ్రిటీ యాడ్ ఇచ్చారు కదా అని ఏం తీసుకోరు కదా. సో ఒక సెలబ్రిటీని మొత్తం మార్చేస్తాడనే గ్యారంటీ లేదు. బట్ మహేష్ బాబు మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకతని నిలబెట్టుకున్నాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ అబీబస్. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్డమ్ ఏ రేంజ్ లో ఉందో, ఆయన ప్రభావం ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలా పాపులర్ బ్రాండ్స్ ఆయనతో యాడ్స్ చేయించుకోవడానికి క్యూ కడుతూ ఉంటాయి. ఆన్లైన్ బస్ టికెట్స్ అమ్మే ఈ యాప్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ మొదలైన స్టార్టింగ్ డేస్ లో అంతగా స్పందన ఉండేది కాదు. కేవలం రోజుకు 3,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయేవి. అయితే 2016లో మహేష్ బాబుతో ఒప్పందం చేసుకున్న తర్వాత విత్ ఇన్ 1 year 3,000 టికెట్స్ కాస్త 20,000 టికెట్స్ పర్ డే అమ్ముడుపోతున్నాయంట. వావ్ కదా. ఈ విషయం మీకెలా తెలుసు అనుకుంటున్నారు కదా. అబీబస్ వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి చిర్రా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా తానే చెప్పారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏదేమైనా బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ హీరోలు తీసుకొచ్చే కళే వేరుగా ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరూ తమ ఇమేజ్ తో బ్రాండ్లని అమాంతం పైకి తీసుకొచ్చిన దాఖలాలు ఎన్నో. కాకపోతే మహేష్ బాబు చేస్తున్న యాడ్స్ మాత్రం ఎవ్వరికీ లేవు.